ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినుత దంపతుల డ్రైవర్ రాయుడు సోదరి కీర్తి తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన ఆమె తమకు రక్షణ కల్పించాలని కోరారు. తన సోదరుడి హత్య విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని కీర్తి ప్రశ్నించారు. కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు, దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? మాకు న్యాయం కావాలి. ఆయన దీన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలి, నిజాలు బయట పెట్టాలి. తన సోదరుడు రాయుడు హత్య ఘటన తర్వాత వినుత తమకు 30 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని తెలిపారు కీర్తి. వారు తప్పు చేశారు కాబట్టే తమకు డబ్బులిచ్చే ప్రయత్నం చేశారని ఆమె అన్నారు. తాము డబ్బులకు లొంగేవాళ్లం కాదని తమకు న్యాయం కావాలని కోరారు కీర్తి. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలి కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినుత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని. డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి. రాజకీయ కక్షలకు తన సోదరుడు రాయుడిని బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అతడి సోదరి కీర్తి. తన సోదరుడిపై అక్రమ సంబంధ ఆరోపణలు ఖండించారు ఆమె. ఈ హత్య కేసులో చాలా మంది ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కీర్తి. ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? శ్రీనివాసులు హత్య కేసును తమిళనాడు పోలీసులు విచారణ చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హత్య కేసును ఏపీకి బదిలీ చేస్తే కేసు తప్పుదారి పడుతుందని మృతుడు శ్రీనివాసులు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తెలిపారు. హత్య జరగటానికి ముందే 5 సార్లు పంచాయతీ జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం బాధాకరమన్నారు రాజేశ్వరమ్మ. మాకైతే ఆంధ్ర పోలీసులు న్యాయం చేయరు సార్. మాకు తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేయాలా. నా బిడ్డను శిక్షించిన వాళ్ళంతా శిక్షించాలా, వాళ్ళు బయట రానికుండా చెయ్యాలా. ఇక్కడికి వస్తే న్యాయం జరగదు. ఇక్కడికి వస్తే న్యాయం జరగదు. ఆ న్యాయం కూడా మాఫీ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేసి వస్తాడు చేస్తాడని కదా ఇంతవరకు పవన్ కళ్యాణ్ రాలా, స్పందించలా. పవన్ కళ్యాణ్ రాలా. ఇప్పుడు టీటీపీ వాళ్ళు వస్తారన్నారు. టీటీపీ పోలీసు మా బిడ్డ మేము సంతర్పం మా ఖర్చు పెట్టి మేము సంతర్పం చేస్తామనేసి వీళ్ళు అన్నారు. వీళ్ళు రాలా. దీనికి ఎవరు బాధ్యులు? డబ్బు తీసుకోవాలి. ఆ డబ్బు ఏటండదో మాకు చూపించాలి. ఆ డబ్బు మాకు అవసరం లే, చూపించి మీరే మీ ఇది చేసుకోండి, మీరే వాడుకోండి. మాకు అవసరం. ఆ డబ్బు ఆడబెట్టినాడో మాకు తెలవాలి.